ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద భద్రపరిచి, సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ, రాకపోకల్లోనూ మన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి అయిన యేసయ్య మనకు తోడుగా, సహాయకుడిగా ఉండి సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటేమనగా హెస్కేలు 34:26 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షము కురియును. మన తండ్రి మనకి దీవెనకరమైన వర్షమును కురిపిస్తానని మనతో మాట్లాడుచున్నాడండి. ఈ లోకంలో కురిసే వర్షము ద్వారా మనకి ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు. మరి అతి అతి భయంకరమైన వర్షాలు పడుచున్నప్పుడు మరి వరదలు పొంగొచ్చు, మరి గృహాల్లోకి వస్తూ పంటలు పాడైపోవచ్చు. ఈ లోక వర్షాలు ప్రమాదాన్ని తీసుకువస్తాయేమో కానీ మన తండ్రి అయిన కురిపించు వర్షము మనకి దీవెనకరమైన వర్షాన్ని మన తండ్రి కురిపిస్తాడని మాట్లాడుచున్నాడండి. అదే రీతిగా ఈ లోకంలో మరి ఎండిన పరిస్థితుల్లో కొంత భూమి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనం చూసినప్పుడు ఆ భూమి అంతయు ఎండిపోయినప్పుడు మనం అక్కడ చూడటానికి ఉండటానికి కూడా ఇష్టపడము. కానీ ఈలోక వర్షము కురిసినప్పుడు ఎక్కడ చూసినా మరలా పొలాలు వేసి పచ్చదనంతో సస్యశ్యామలంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా చూడటానికి ఆహ్లాదకరంగా ఎలా అయితే ఉంటుందో అలా మన జీవితంలో ఎండిపారిపోయినటువంటి మన జీవితాలను సస్యశ్యామలమైన మరి పచ్చని పొలముల వలె మన హృదయములను, మన జీవితములను మన తండ్రి చేయటానికి ఎలాంటి వర్షం కురిపిస్తానంటున్నాడండి? దీవెనకరమైన వర్షమును మన పట్ల కురిపిస్తానని మాట్లాడుచున్నారు. మనం కూడా ఈ లోకంలో మరి ఎండిపోయిన జీవితంలో మన ఆర్థిక పరిస్థితుల్లో ఎండిపోయామా, బలహీనతల్లో ఎండిపోయామా, బిడ్డల గురించి మరి వారి పరిస్థితిని చూసి మనం ఎండిపోయామా, ఏ పరిస్థితిలో ఉండి నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లయితే దీవెనకరమైన వర్షము ద్వారా తన ధనాగారంలో ఉన్న ఐశ్వర్యము చొప్పున దీవెనకరమైన వర్షం మనకు కురిపించి మనల్ని ఆశీర్వదించగలిగిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి. దేని గురించి చింతించక, దిగులు పడక, మరి ఆయనిచ్చే ఆశీర్వాదం కొరకు, ఆయనిచ్చే దీవెనకరమైన వర్షము చేత మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడులాగున ఏ కుటుంబం మోడిబారినట్టు ఎండిపోయినటువంటి జీవితం కలిగి నా జీవితం ఏమైపోతుందని, నా బిడ్డల పరిస్థితి ఏమవుతుందని చింతిస్తూ దిగులుతూ ఉన్న వారికి ఈ రోజు దేవుడిస్తున్న మాట ఏమనగా, మీకు నేను దీవెనకరమైన వర్షమును అనుగ్రహిస్తానని మనతో మాట్లాడుచున్నాడండి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే తండ్రితో సహవాసం కలిగి జీవించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన ఆశ్రయించిన వారికి నిత్యము సంతోషం ఉంటుందండి. మనం ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ఆనందపడతాం. చిన్నది మన తల్లిదండ్రులు మనకి ఏదైనా గిఫ్ట్గా చిన్నది ఏదైనా వస్తువు ఇస్తేనే మనకి ఎంతో సంతోషంతో ఆనందంతో నిండిపోతామే. మన తండ్రి అయిన యేసుని మనం ఆశ్రయించినట్లయితే మన తండ్రి మనకి అనేక ఆశీర్వాదాలు, అనేక నూతన కార్యాలు మన ఎడల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడండి. కానీ మనం ఏమవుతున్నా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆ తల్లిదండ్రులు ఏదో చేస్తారు, స్నేహితులు ఏదో చేస్తారు, ఎవరో ఏదో సహాయం చేస్తారని ఇరుగు పొరుగు వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద, రక్త సంబంధుల మీద మనం ఆశ పెట్టుకుంటాం. కానీ మన ఆశ తీర్చివాడు మన తండ్రి అని యేసయ్యండి. నా బిడ్డకి ఏది అవసరమైనదో దాన్ని నేను సిద్ధపరుస్తానని చెప్పి సమయానుకూలంగా మనకి ఏది అవసరమో అలా మన తండ్రి మనకు సిద్ధపరుస్తున్నాడండి. ఆలస్యం అవుతుంది అనుకున్నట్లయితే దానికన్నా శ్రేష్టమైనది మన తండ్రి మనకి ఇవ్వబోతున్నాడని గ్రహించాలి. చాలా మంది బిడ్డలు ఉద్యోగ విషయంలో ఏంటి ప్రభా నాకు ఇంకా ఏమీ జాబ్ రాలేదు, నా పరిస్థితి ఏంటి అని చాలా నిరుత్సాహంతో దేవుని సన్నిధిలో అడుగుతారు. ఒక ఉద్యోగం తప్పిపోయిందంటే దానికన్నా శ్రేష్టమైనది తండ్రి నీకు ఇవ్వబోతున్నాడని విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. విశ్వాసాన్ని మాత్రం ఏ విషయంలో కూడా మనం కోల్పోకూడదు. అపవాది మనలో అనేక సందేహాలు రేపుతుంది, అనుమానాలను రేపుతుంది. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇది నీ వల్ల అవుతుందా అని చెప్పి అనేక సందేహాలు, అనుమానాలు మనలో రేపుతూ ఉన్నప్పటికీ మన తండ్రి యందు విశ్వాసం ఉంచి ఆయన మనల్ని కౌగిటిలో హత్తుకుని ఆయన అరచేతిలో మనం చెక్కుకున్న తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక ఎవ్వరును చింతించక, భయపడక తండ్రి ఇచ్చే ఆశీర్వాదము, దీవెనకరమైన వర్షమును మనం అనుభవించులాగున, మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనము పొందుకునేలాగున చాలా మంది బిడ్డలు చేతి దాకా వస్తుంది, తర్వాత ఆశీర్వాదం పోతుంది. కానీ అదేదో మన అడ్డుబండలండి, కేవలం మన అడ్డుబండలు. మరి నాడు దానియేలు గారు ఉపవాసం చేసినప్పుడు అపవాది దురాత్మల సమూహం ఏం చేసిందండి, మరి పైనుంచి వచ్చే ఆశీర్వాదాన్ని
ఆపివేసింది. దేవుడి నుంచి వచ్చే జవాబును ఆపివేసింది. అలాగే మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఎలాంటి దురాత్మల సమూహమును ఏ దోషములు అడ్డుబండలుగా నిలిచి ఉన్నాయో ఆ దోషములన్నిటినీ ఆ బంధకాలన్నిటినీ విడిపించబడి మన ప్రార్థన దేవుని రాజ్యానికి ధూపములాగా వెళ్ళిపోయి ఆయన మన ప్రార్థన అంగీకరించి మనకు జవాబు పంపించినప్పుడు ఎలాంటి అడ్డు రాకుండానట్లు మనం దేవుని సన్నిధిలో మరి 21 రోజులు ఉపవాసం ఉంటున్న 21 రోజుల్లో మరి తండ్రి పట్ల అనేక కార్యములు జరిగిస్తున్నాడు. మేము కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నామండి. ప్రతి కుటుంబంలో కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు దేవుడు మేలుకరంగా జరిగించాలని, మరి వారి యొక్క కుటుంబంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటు తండ్రి తీర్చాలని, వారి ఉద్దేశములు సఫలపరచలాగున నశించిపోచున్న ఆత్మల కొరకు, మన దేశ సంరక్షణ కొరకు, సకల పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామండి. 21 రోజులు మరి 13వ రోజు దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీకు ఏమన్నా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే మరి కామెంట్ సెక్షన్‌లో తెలపండి. వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఈ వాగ్దానాల చేత దేవుడు మనల్ని ప్రతిరోజు బలపరుస్తూ ఎంతోమంది ఆదరణ కలిగిన ఈ యొక్క మాటలు మేము పొందుకుంటున్నామని మాట్లాడుచూ ఉన్నారు కామెంట్స్‌లో. దాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా వీడియోస్‌ని కూడా ఆదరిస్తున్నందుకు వందనాలు. మీ వీడియోస్‌ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది. మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయంని దేవుని సన్నిధిలో గడుపుదామండి. ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి. ఈ వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించలాగున మరి తండ్రి మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడని నమ్ముచు ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తి మంత్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి యగు రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభ, ఎన్నిక లేని వారం, ఎందుకు పనికిరాని వారం, కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు ముందుకు నడిపిస్తున్న దేవుడవు నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. కృపావార్తల చేత మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన. సకల పరిశుద్ధుల కొరకు మాకు ప్రార్థన చేయడానికి కొంత సమయాన్ని ఇస్తున్నామయ్యా. అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేయడానికి మీరు మాకు సమయాన్ని ఇస్తున్నారయ్యా. ఈ లోకంలో మేము నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టుట, ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. నీతో సహవాసం ఎలా చేయాలో మాకు నేర్పించండి. మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రంతా దేవదూతల సమూహంలో భద్రపరిచి నాయన, ఉదయమున మా కంఠస్వరంతో నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ రోజంతయు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయండి నాయన. ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. ఋతువుల ప్రకారం వర్షము కురుస్తుందేమో కానీ మీకు దీవెనకరమైన వర్షమును కురిపించునని మా తండ్రి మాట్లాడుచున్నారయ్యా. మా పట్ల నా తండ్రి నాయన, మా యొక్క నా తండ్రి మా చుట్టూ ప్రాకారములను ప్రభా, మా స్థలములను ప్రభా దీవెనకర్మగా చేయువాడుము నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ప్రభ వర్షము చేత నా తండ్రి మాకు నా తండ్రి అనేక మార్లు నా తండ్రి మా హృదయం బాధాకరమై ఉండొచ్చు. కానీ ప్రభ, నువ్విచ్చే వర్షము చేత, ఆశీర్వాదపు వర్షము చేత మా హృదయం ఉప్పొంగుతుంది కదా ప్రభ. జ్ఞాపకం చేసుకో. ఎండిపోయిన మా జీవితాలు, మూడుబారినటువంటి మా జీవితాలను ప్రభ నాయన సస్యశ్యామలంగా మార్చగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభ. మా ప్రియ బిడ్డలు ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునేలాగున సహాయం దయచింది. ఏ బిడ్డలకు దీవెనలు ఆగిపోయి ఉన్నాయి, ఏ బిడ్డల కుటుంబంలో నిరుత్సాహంతో ఉన్నారు, ఏ కుటుంబం వండిన స్థితి కలిగి జీవిస్తున్నారు, భార్యల భర్త మధ్యన ఎండిపోయిన జీవితమా, ఆర్థికమైన పరిస్థితులు ఎండిపోయిన జీవితమా, బిడ్డల యొక్క భవిష్యత్తు ఎండిపోయినట్టు, ముడిబారినట్టు, ఎడారి జీవితం కలిగి ఉన్నారు ప్రభ. దేని గురించి అయితే బాధపడుచున్నారు, దేని గురించి కొదువై ఉన్నదో ఆ కొదువలన్నీ తీర్చగలిగిన సహాయకుడవు నీవే ఉన్నావు. సింహాసనసీనుడవు నీవే ఉన్నావు. స్తుతుల మీద ఆసీనుడవు నీవే ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచింది. ఏ బిడ్డలకు ఏ కొదువై ఉన్నదో కొదువులను తీర్చండి. అది ఉద్యోగం విషయమై ఉన్నదో, వ్యాపార విషయమై ఉండొచ్చు, వివాహ విషయమై ఉండొచ్చు ప్రభా. నా తండ్రి, బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి నడిపించబడాలని మా తండ్రి నీ సన్నిధిలో కన్నీరు విడుచుచున్న ప్రతి ఒక్క బిడ్డల ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరడు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మీరు మా మధ్య ఉండి మరి మాకు సహాయకుడిగా ఉండి నడిపించగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సింహాసనాసీనుడవు, స్తుతుల మీద ఆసీనుడవైన దేవా,
నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానన్నాను. నా నీతికి ఆధారమగు దేవా, నేను మీకు మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చేదనని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు స్తోత్రములు. ఈరోజు నీ సన్నిధిలో మేము కలిసి ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని సంచారమును మా మీద ఉంచి నడిపించమని కోరుచున్నాం. ఏ బిడ్డలో నా తండ్రి ఈ రోజు నాయన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమునైనా నువ్వు సఫలపరచండి. వారి వ్యవసాయ పనులేమి, వ్యాపార పనులేమి, ఉద్యోగ పనుల్లోనూ తండ్రి వెళ్ళుచుండగా వచ్చిన రాకపోకల భద్రత నుండి దూర ప్రాంతానం ప్రయాణమై వెళ్ళుచున్న బిడ్డలకు మార్గాల తోడుగా ఉండండి. వారి గమ్యం చేరు వరకు క్షేమాన్ని అనుగ్రహించండి. బలహీనతతో బాధపడుచు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డలను భద్రపరచండి. వారికి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాం. నా తండ్రి ఐసీయూలో బిడ్డలను ముట్టండి. తన యొక్క కుటుంబంతో మరలా తిరిగి క్షేమంగా వచ్చేటకు సహాయం దయచేయండి ప్రభా. ఏ బిడ్డలు బలహీనలతో బాధపడుచున్నారు, విషజ్వరాలతో బాధపడుచున్నారు, శరీర సంబంధమైన బలహీనతలతో బాధపడుచున్నారు, దీర్ఘకాల సంబంధమైన వ్యాధులతో బాధపడుచున్నారు, ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. నాడు దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దని బిగ్గరగా కాక వేసినప్పుడు తిరిగి వచ్చి స్వస్థతనిచ్చిన దేవుడు, మా ఆలకించండి. మా ప్రార్థన ఆలకించి మరలా నా తండ్రి మా వైపు చూడండి ప్రభా. మా అడ్డుబండములు ఆటంకములు తొలగించండి. మా ప్రార్థనకు ఏదైనా నా తండ్రి అడ్డుబండగా మా దోషములు ఏలుబడి చేస్తున్నాయో, విగ్రహాల సంబంధమైన దోషములు ఏలుబడి చేస్తున్నాయో ప్రభా, నా తండ్రి దయతో క్షమించండి. దోషములను కొట్టివేసి మా ప్రార్థన ధూపం వలెని రాజ్యానికి చేరులాగున సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో దీవెనకరమయ్యగు వర్షమును కురిపించగలిగిన దేవుడు, నా తండ్రి ఇప్పటి వరకు వారి జీవితంలో ఏమి నా తండ్రి అద్భుతాలు జరిగి ఉండలేదేమో, కానీ వారికి సంవత్సరము నా తండ్రి నీ యొక్క అద్భుతములు, ఆశ్చర్య కార్యములు కలిగించులాగున దీవెనకరమైన వర్షమును వారి పట్ల జరిగించమని కోరుచున్న వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగున సహాయము దయచేయండి. మా ప్రియ రక్షకుడు నీవే ఉన్నావు ప్రభా. మా కుటుంబాలన్నిటిలో కూడా మీరే మాకు సోడుగా సహాయకుడుగా ఉండండి నాయన. నా తండ్రి అదే రీతిగా ఎవరైతే నశించిపోచున్నారో, రక్షణ లేక బాధపడుతున్నారు ప్రభా, ఈ లోకంలో నా తండ్రి నాయన నీ జీవ గ్రంథంలో మాకు పేర్లు ఉండాలి. ఈ లోకంలో సకలము సంపాదించుకున్నది వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. మీరు మాకు సహాయకుడిగా, సంరక్షకుడిగా, తండ్రిగా, పోషకుడిగా ఉండి మా పక్షాన కార్యాలు జరిగిస్తారంటూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డల యొక్క కుటుంబంలోను, మా కుటుంబాల్లో కూడా మీరే తోడుగా ఉండి దీవెనకరమైన వర్షాన్ని మీరు మాకు కురిపిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె యేసు రక్తమే జయము, సెలవు రక్తమే జయము, అపవాదికి అనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.